ఆహ్, ఒక ఒకానొక సమయంలో రూ. 10 అప్పు కోసం ఇంట్లో రూ. 10 కూడా లేని పరిస్థితి. ఆ రూ. 10 అప్పు కోసం తెలిసిన బంధువుల ఇంటికెళ్ళి అప్పు అడగాలా వద్దా? అడగాలా వద్దని వాళ్ళ కాంపౌండ్ బయట నిలబడిపోయిన క్షణం ఉందంట. ఉంది సార్. ఉంది సార్. అదే కాంపౌండ్‌లోకి రేలంగి వెంకటరామయ్య గారు వచ్చారు. అవునా? ఆ! నేను మొట్టమొదటి సినిమా నటుడిని చూశానంటే రేలంగి వెంకటరామయ్య గారిని. సార్. అది 1963, 64 ప్రాంతంలో హ్మ్. సిద్దిపేటలో. హ్మ్. నేను నా వయసు అప్పుడు 7 6 8 ఉంటుంది. హ్మ్. నేను మొట్టమొదటి నటుడిని చూసింది రేలంగి వెంకటరామయ్య గారు. రేలంగి గారు. ఆ కాంపౌండ్‌లోకి, ఆ బంగ్లాలోకి, హ్మ్. అంటే ఆ బంగ్లా మా బంధువులది. ఓకే. బంధువులంటే బంధువులని కూడా కాదు చెప్పుకోవడానికి. హ్మ్. మా కులస్తులది. కాకపోతే మేమంటే వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం అని నేను చెప్పుకుంటాను సార్. హ్మ్. మా అమ్మన్న, మా నాయనన్న వాళ్ళకి చాలా ఇష్టం. సార్. వాళ్ళు అప్పటికే లక్షాధికారులు. హ్మ్. ఆ ఇంటికెళ్ళి రూ. 10 అడగాలా వద్దని భయపడుతూ హ్మ్. ముందు గేట్ ముందు అవును. ఆగిపోయారు. అవును. హ్మ్. గేట్ కూడా కాదు. పెద్ద అదే గేటే ఉండేది. పెద్ద గేట్ ఉండేది సార్. హ్మ్. పెద్ద గేటు. వాళ్ళు చాలా పెద్ద ఇల్లు సార్. చాలా పెద్ద ఇల్లు. సార్. అటువంటి ఇంట్లోకి గౌడ్సే వాళ్ళు. మా వాళ్ళే. రేలంగి గారు కూడా గౌడే కదా! సార్. అయితే మరి ఎలాగ తీసుకొచ్చారో, మరి ఎవరు ద్వారా వచ్చారో తెలీదు గానీ రేలంగి గారు ఒకరోజు ఆ ఇంటికొచ్చి హ్మ్. దాదాపు ఒక 4, 5 అవర్స్ స్పెండ్ చేశారు సార్. హ్మ్. గేట్లు మూసేశారు. గేట్లు మూసేశారు. క్రమశిక్షణ అనేది ఉండేది కాదు సార్. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి మనం ఎట్లా వెళ్తాం? సార్. ఇప్పుడంటే ఎక్కడికంటే అక్కడికి ఎవరంటే వాళ్ళు చొచ్చుకొని పోతున్నారు. ఇళ్ళలోకి పోతున్నారు, బెడ్‌రూమ్‌లలోకి పోతున్నారు గానీ, అప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు, ఒక మాట అనేది ఉండేది కాబట్టి అంతే. 62, 63లో గేట్ మూసేశారు అంటే ఇంకా దాన్ని అతిక్రమించేది లేదు. హ్మ్. గేట్ బయట నుంచే దాదాపు వందలాది మంది. సార్. నేను దూరి నేను మొత్తానికి వాటి చువ్వల వరకు వెళ్ళాను నేను. హ్మ్. చువ్వల వరకు వెళ్తే రేలంగి గారు ఈ పక్క భోంచేసినట్టున్నారు. ఈ రూమ్ ఈ పక్క నుంచి వచ్చి అలాగ వెళ్ళి ఇంకో రూమ్‌లోకి వెళ్ళిపోయారు. హ్మ్. అదే మేమందరం చూసింది రేలంగి గారిని. ఆయన మాకిచ్చిన దర్శనం అంతవరకే. మీరు ఫస్ట్ టైమ్ ఒక సినిమా స్టార్‌ని చూడడం. చూసింది అదే. ఆ! అదే. ఆ! ఆ ఇంట్లోనే వాళ్ళు మాకు తెలిసిన బంధువులు. సార్. అంటే అప్పుడంటే గేట్లు మూసేశారు గానీ, మిగతా అప్పుడు మేము చొరవగా వెళ్ళేవాళ్ళమే. హ్మ్. కాకపోతే ఎంత చొరవగా వెళ్ళినా గూడా లోపలికి వెళ్ళింది తక్కువ. హ్మ్. మెట్ల వరకు వెళ్ళేవాడిని సార్. మా ఫ్రెండ్ ఉండేవాడు సార్ వాళ్ళ ఇంట్లో. సార్. మాకు బంధువులే కాకుండా మా ఇద్దరు వాళ్ళ ఇంట్లో నాకు క్లాస్‌మేట్స్. దోస్తు కూడా ఉండేవాడు. క్లాస్‌మేట్స్. హ్మ్. క్లాస్‌మేట్సే. హ్మ్. క్లాస్‌మేట్స్. చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్సే మేము. హెచ్ఎస్‌సీ వరకు, డిగ్రీ వరకు క్లాస్‌మేట్సే. సార్. అయినా ఏనాడు అంటే అంత వాళ్ళు పెద్ద నా దృష్టిలో వాళ్ళని మనం రీచ్ అవ్వడం కష్టం. హ్మ్. రీచ్ అవ్వలేం మనం కాబట్టి మన స్థాయి ఇంతే, మన పరిస్థితి ఇంతే, మనం ఇక్కడే ఉండాలి అనే దాని మీద ఉండేవాడిని. హ్మ్. లోపలికి రారా అని వాళ్ళు పిలిస్తే కూడా నేను వెళ్ళేవాడిని కాదు సార్. భయమేసేది. హ్మ్. అంటే మా ఇదేమో ఇల్లు చిన్న ఇల్లు. ఓ 2, 3 గదుల ఇల్లు. అది అద్దె ఇల్లు సిద్దిపేటలో. వాళ్ళ ఇంటికెళ్తే విశాలమైన భవనము. ఒక్కొక్క పోలే ఇంత పెద్దగుండేది సార్. ఆ పోల్‌కు వాళ్ళు ఏం పెయింట్ ఏయించేవాళ్ళో తెలీదు గానీ ఇట్లా ముట్టుకుంటే జారిపోయేది సార్. సార్. అంత నున్నగుండేది. ఆ రంగులు, ఆ బంగ్లా యొక్క వైభవం, ఆ మెట్లు, ఇది చాలా నాకు అద్భుతంగా అనిపించేది. జీవితంలో ఎప్పటికైనా ఇటువంటి బంగ్లా ఒకటి చూసుకోవాలి అని అనుకునేవాడిని. కోరికలు ఉంటాయి కదా సార్. లేనప్పుడు మనకు కోరికలు కలుగుతాయి. ఇటుపక్క విశాలమైనటువంటి ఒక ఆవరణ, ఓ పక్కన చేదబావి, హ్మ్. ఆ ఇల్లు, ఆ వాతావరణం, పెద్ద ఇది 2, 3 కార్లు పట్టేంత గ్యారేజ్ అప్పటికే చాలా పెద్దది కదా సార్. 1962లో. మరి కట్టుకున్నారా? మీ స్థాయిలో మీకు సరిపోయేంత ఇల్లు ఎక్కడ కట్టుకున్నారా? సార్? కాదు. సొంత ఇల్లు లేదా? మా ఊర్లో ఉంది. ఊర్లో మా ఉంది. ఊర్లో మా పాతిల్లు, మా పెంకుటిల్లు ఉంది. హ్మ్. దాన్ని అట్లాగే ఉంచాను అలాగే. హ్మ్. మా అమ్మగారు ఒకసారి రూ. 10 అవ్వ అనేవాళ్ళం మేము. హ్మ్. ఆ ఇంటి యజమానురాలిని. ఆవిడ పేరు లింగవ్వ. హ్మ్. మమ్మల్ని బాగా ఇష్టపడేది. మా కుటుంబాన్నే ఇష్టపడేది. సార్. ముఖ్యంగా ఎందుకో మరి నా మీద కొంతమందికి ఒక రకమైనటువంటి ప్రేమ ఉండేది సార్. హ్మ్. వీడు 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 ఏదో అవుతాడు. వీడు బాగా తెలివిగలవాడు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఒకరికొకరు ముచ్చరించుకునేవాళ్ళు. ఎందుకు సార్ వాళ్ళ కుటుంబంలోంచి ఒక అమ్మాయిని నాకు ఇద్దామని అనుకున్నారు. హ్మ్. ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఒకే ఒక్క కారణం చేత వద్దనుకున్నారు. సార్. ఏంది కారణం అది? వాడు ఏం పోషిస్తాడు దాన్ని? అది ఏ తల్లిదండ్రులకైనా ఉండే అంతే. భయమే కదా సార్. అదొక్కటే ఒక కారణం. అదర్‌వైజ్ నేను వాళ్ళకి బాగా నచ్చాను. అబ్బాయి మంచోడు. నేను వాళ్ళకి బాగా నచ్చాను. వాడికి ఇస్తే బాగుంటుందని అనుకున్నారు గానీ, ఏమున్నదని వాడు పోషిస్తాడు మన దగ్గర వాళ్ళకి ఏమున్నది అనేది ఒకటి జరిగింది. అయితే నాకు ఈ ప్రాసెస్‌లో ఇంకా అద్భుతంగా అనిపించింది ఏందంటే
అంత పెద్ద లక్షాధికారి ఇంటికి వెళ్ళి 10 రూపాయలు అడగడానికి మీరు భయపడి ఆగిపోయిన మీరు మేము అవ్వానే వాళ్ళం. అయితే మీ నాన్నగారు దూరంగా ఉండి పనిచేసేవాళ్ళంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ 10 రూపాయల అప్పు కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళకి కట్టేవాళ్ళంట. ఇచ్చాను సార్, నేనే ఇచ్చేవాడిని. నేనే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ మా నాయన వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న మా అమ్మకు 100 రూపాయలు ఇస్తున్నాను. వాళ్ళు అసలు అడిగేవాళ్ళు కూడా కాదు కదా. లేదు సార్, లేదు. ఎందుకంటే మేము వీళ్ళు అడిగేవాళ్ళు కాదు, అడిగారు, ఎంత అవసరం ఉంటుందో అడిగారు అనే దాంతోనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను కూడా అంతే మర్యాద తీసుకుపోయి ఇచ్చేసేవాడిని. అట్లా కొంచెం మీ నాయన వచ్చినాడరా అని అడిగేది. 10 రూపాయలు తీసుకుపోయి మళ్ళీ ఇస్తే నాయన వచ్చినాడరా అంటే వచ్చిండు నిన్న రాత్రి అంటే మా నాయన కూడా వెళ్ళి వాళ్ళని కలిసేవాడు. ఇది మీకు చూడండి, తెలియకుండా మీ లైఫ్లో మీ పేదరికమే అవును సార్. మీకు ఒక క్రమశిక్షణని, ఒక నిజాయితీని, ఒక నిబద్ధతని అన్నిటిని అలవాటు చేసేసింది. అండ్ మీ గురించి ఈ ప్రాసెస్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు పనిచేస్తున్న ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో మీరు మురళీధర్ గౌడ్ లంచం తీసుకుంటాడా తీసుకోడా అని చెప్పి మీకు ప్రతి నెలకోసారో ప్రతి సంవత్సరానికి ఒకసారి టెస్ట్ ఉండేయంటగా మీకు. అంటే వీడు ఎప్పటికైనా లంచం తీసుకోకపోతాడా, ఏమన్నా డబ్బులు తీసుకొని పని చేస్తాడేమో చూద్దాం అని చెప్పి మీ సారోళ్ళు మిమ్మల్ని పరీక్షించేవాళ్ళంట. అలా కాదు కానీ నా వర్క్ స్పీడ్కి వాళ్ళు కొంచెం భిన్నంగా ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే సామాన్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో వేసిన ఫైలు అక్కడే ఉండిపోవడము, దుమ్ము పట్టిపోవడము, లేకుంటే ఫైల్ దొరకలేదు అనడము, పెండింగ్లో పెట్టడం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ నేను అలాంటివాడిని కాదు సార్. నేను ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టుగా నా టేబుల్ మీద మీకు గుండు పిన్ కూడా కనిపించేది కాదు. అయితే సబ్మిట్ చేయటము, లేకపోతే కిందికి ఫార్వర్డ్ చేయటం, అంతే తప్ప నా దగ్గర ఏం పెట్టుకునేవాడిని కాదు. ఆ క్రమంలో చాలామంది ఒక రకమైనటువంటి అపోహలకు అనుకున్నారు, వీడు ఎన్నో డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంత స్పీడ్గా పనిచేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటే తప్ప పని చేయరు కదా అని చెప్పేసి అని బాగా అబ్జర్వేషన్ పెట్టారు. కానీ వాళ్ళు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళని కూడా అడగటము, వాళ్ళ చేత కూడా మనకేమన్నా నా మీద ఏమైనా కంప్లైంట్లు ఇప్పించాలి అనేటువంటి ఆలోచన చేశారు. కానీ అంటే నేను తీసుకోలేదు అని చెప్పాను సార్, తీసుకోలేదు అని చెప్పాను. నేను ఏనాడు ఎవరి డబ్బులు నేను చేత్తో తాకలేదు సార్. ఎవరైనా మురళీధర్ ఇవో ఎంచుకో అని చెప్పేసి అన్నట్టు 50,000 100,000 కూడా కాదు, 50,000 ఇస్తే అక్కడ పెట్టిపోయే వాళ్ళు అంతే. నేను తీసుకునేవాడు తప్ప అన్ని చేయించుకున్న తర్వాత వాళ్ళ ఆనందం అంతే. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. సార్ అయితే రంగస్థలం సినిమాలో మీరు ఎక్కడ కనిపించారు సార్? నేను రంగస్థలం సినిమా మొత్తం చూసాను. మళ్ళీ చూసారా? జగపతి బాబు గారు వెనకాల ఉంటాను. అవునా? మీరు మళ్ళీ ఈసారి చూస్తే ఆగడు సినిమా చూడండి, మహేష్ బాబు గారు వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4-5 సినిమాలు సార్. దాంట్లో వినవయ్య రామయ్య అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి క్యారెక్టర్ అంటే 4 డైలాగులు ఉన్న క్యారెక్టరు, ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు, ప్రకాష్ రాజ్ గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు వినవయ్య రామయ్య. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. అబ్బాయి పేరు నాగ్ అశ్విన్ ఏదో ఉంది సార్ అబ్బాయి పేరు. అతను ఫస్ట్ టైం హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా వినవయ్య రామయ్య. దాంట్లో 3-4 డైలాగులు ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంకా ఆగడ్లో కానీ, రంగస్థలంలో కానీ, ఇంకొక సినిమా కృష్ణరాజు గారి సినిమా ఒకటి ఉంది సార్, అది రిలీజ్ అవ్వనట్టున్నది. ఇలాగా నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళి చేశాను. కనీసం మీరు రంగస్థలంలో ఉన్నారన్న విషయం సుకుమార్ గారి కన్నా తెలుసా? తెలియదు అనుకుంటా. తెలియదు. శ్రీవైట్ల గారికి ఆగల్లో తెలియదు అసలు. నేను వాళ్ళని అనేది కూస్తారు సార్. కంపెనీ ఆర్టిస్ట్ లో 100-150 మంది పోతారు కదా సార్, దాంట్లో గుంపులో నిలబడ్డా నేను. మరి పుష్పలో యాక్ట్ చేశారు కదా అప్పుడు సుకుమార్ గారు? సార్ పిలిపించారు. చెప్పలేదు సార్, చెప్పలేదు. మరి సార్కి మరి సారు వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్కు రమ్మని చెప్పారా, మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో కనుక సరే ఈ క్యారెక్టర్ వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళు ఏమైనా పిలిచారో తెలియదు. కానీ నేను సినిమా నా షూటింగ్కు వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్. పలకరించారు, హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు కూడా నాకు తెలుసు అని అన్నారు. అంటే డిజిటల్ చూసి ఉంటారు. అవును, అంతే. అండ్ డీజేటీలు అంటే మీ కెరీర్ మొత్తాన్ని, అంటే అప్పటిదాకా నేను ఒక మంచి నటున్న వాళ్ళకి పేరు తెచ్చుకోవాలి, ఇది ఒక అంబిషన్ ఉన్న మనిషి, ఆ మనిషి కోరికలంతా తీర్చేసిన సినిమా. కోరిక తీర్చలేదు. దానివల్ల నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. సార్
నేను సినిమా నటుడిని అవ్వాలని నాలో ఒక నటుడు ఉన్నాడు. నేను ఒక మంచి పాపులారిటీ ఉన్నటువంటి సినిమా నటుడిని అవ్వాలి. ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది డీజేటీలో. డీజేటీలో. ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. సో తరుణ్ భాస్కర్ గారి నుంచి ఈ సినిమా ఆయన రెఫర్ చేశారా? ఎస్ సార్. ఎలా అది? నేను తరుణ్ భాస్కర్ గారి సినిమా కాదు, వెబ్ సిరీస్ ఒకటి, పిట్టకథలు అనే ఒక వెబ్ సిరీస్లో రాముల అనే ఎపిసోడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. సార్ దాంట్లో ఎక్స్ఎమ్మెల్యే రామచంద్రయ్య క్యారెక్టర్కి నన్ను పిలిచారు. నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను ఒకరోజు మా ఊరికి వెళ్తున్నాను సార్. మా ఊరికి వెళ్తుంటే బస్సులో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి హలో అంటే మురళీధర్ గారు, అప్పుడు నేను మురళీధర్ గౌడ్ అని పెట్టుకోలేదు, మురళీధర్ అని పెట్టుకున్నాను. మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. అంటే అప్పుడు సీరియల్స్లో వేస్తున్నారు కదా సార్, చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. సీరియల్స్లో 1 డే క్యారెక్టర్స్ చేశాను, 1 సీన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. నేను నెలకు ఒక వారం 10 రోజులు ఆ సీరియల్స్లో ఆయా సీరియల్స్లో చేసే బిజీలో ఉన్నాను. బిజీలో అంటే 1 వీక్ 10 డేస్ ఉంటున్నాను. 20 రోజులు ఖాళీయే. ఆ 20 రోజులు మళ్ళీ నాలో టెన్షనే సార్. 20 రోజులకి ఎట్లా ఖాళీగా ఉన్నాం, ఈరోజు ఖాళీగా ఉన్నాము, నాకు ఏదైనా పని కావాలి అని చెప్పేసి అనుకునేవాడిని. ఖాళీగా ఉన్న టైంలో నేను రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని, మఠంలో కూర్చునేవాడిని, చిన్న బుక్ స్టాల్లో కూర్చునేవాడిని. మా ఊరికి వెళ్తున్నాను. మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. కొన్ని సినిమాల్లో ఫోను పడిపోయినట్టు, జర్కి ఇచ్చినట్టు, కూర్చున్నాడు లేచి నిలబడ్డట్టు, ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి సార్. ఆ విధంగా నేను ఏమి వింటున్నాను నాకు అర్థం కాలేదు. ఆ బస్సు రోదకి ఈ శబ్దం చిన్నగా సార్ ఏంటి సార్ అన్నాను. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నానండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అన్నాడు. సార్ నమస్కారం సార్ అన్నాను. ఒకసారి మీరు ఆఫీస్కి వస్తారా, డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు, మాదొకటి మేము తెలిసిన దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఊరికి వెళ్తున్నా, దారి మధ్యలో ఉన్నా, ఇప్పుడు ఏం చేయాలి? ఊరికి వెళ్తున్నానంటే ఫోన్ తీని పెట్టేస్తాడేమో, అవును, మళ్ళీ మనకు అవకాశం రాదేమో అని. సార్ నేను హైదరాబాద్ కొద్ది దూరంలో ఉన్నాను, ఇప్పుడు రమ్మంటారా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను మా ఊరు వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎప్పుడు వస్తారు అన్నాడు. అంటే వెంటనే మీరు రమ్మంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, మీరు మీ ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడే నాకు సమయం అనుకూలం అవుతున్నా సార్, అక్కడే నా కాలం సహకరిస్తున్నారు. మీ ప్లాన్ ఏమిటి, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీరు ఎన్ని రోజుల్లో వస్తారు అని అడిగారు. యాక్చువల్గా నేను ఒక 5-6 రోజులు ఉందామని పోతున్నా మా ఊరికి. అంటే సార్ నేను ఒక 2-3 డేస్ మా ఊర్లో ఉందామని వెళ్తున్నాను సార్, మీరు రమ్మండి రేపు వచ్చేస్తాను సార్ అన్నారు. అక్కర్లేదండి, మీరు వెళ్ళండి, మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి, ఎప్పుడు రావాలో నేను చెప్తాను అని ఆయన. ఓకే, ప్రశాంతంగా అంటే అమ్మాయి అనుకున్నాను. ఒక 2-3 డేస్ ఉన్నాను, వచ్చాను. వచ్చిన వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సరే మీరు రామానాయుడు స్టూడియోస్కి రండి అన్నారు. రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళాను. పైన వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టారు. కూర్చున్నాక ఒక అతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి సీన్ పేపర్ ఇచ్చారు. సీన్ పేపర్ ఇచ్చి దీంట్లో రామచంద్ర క్యారెక్టర్ సార్ మీద ఈ డైలాగులు మీరు బైహార్ట్ చేసుకోండి, నేను ఒక 5-10 మినిట్స్ తర్వాత వస్తాను, అప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. ఓకే సార్ అన్నాను. కొన్ని మంచిని ఇప్పించాడు సార్ అన్న. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్కి నేను వెళ్ళాను. అదొక ఆనందం. అవును, కరెక్ట్. పెళ్లి చూపురు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను, ఆయన నన్ను పిలిచారు. ఎంత గొప్ప విషయం అవును అని ఆ యొక్క దాంట్లోనే ఉన్నాను. ఇంకా దాహం వేస్తుంది. కొన్ని మంచి ఇప్పించాను సరే, మంచి ఇప్పించారు. కూర్చున్నాను. తర్వాత బయట చూసుకున్నాను. అది నాకు ఎందుకో నా అదృష్టవశాత్తు ఈ సీన్ పేపర్లు ఈ డైలాగులు అన్నీ నాకు వెంటనే రిజిస్టర్ అయిపోయి ఎక్కేస్తాయి సార్. కొంచెం నెమ్మదించిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. ఇంకా రాడేంటి నేను అనుకుంటున్నాను. 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఓకేనా సార్ అన్నాడు. ఐఎమ్ రెడీ సార్ అన్నాడు. తీసుకుందాం, షూట్ చేద్దామన్నాడు. చేద్దాం సార్ అని చేశాను. చేసిన తర్వాత కూర్చోండి సార్, నేను లోపల ఒకసారి డైరెక్టర్ గారికి చూపించొస్తాను అన్నారు. వెళ్ళాడు ఆయన. అంటే డైరెక్టర్ గారు లోపల ఉన్నారు. ఓకే, అది కూడా ఒక పాజిటివిటీ. ఒక్కోసారి డైరెక్టర్ ఉండరు, మనం వెళ్ళిన కష్టం వేస్ట్ అయిపోతుంది. ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలకు వచ్చారు సార్. 5 నిమిషాలకు వచ్చి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పారు కదా, ఇప్పుడు ఇంకో సీన్ పేపర్ ఇచ్చారు, ఇది ఒక్కసారి ఈ డైలాగ్ కూడా చెప్పండి సార్, ఇది కూడా షూట్ చేద్దామన్నారు. ఓకే అన్నారు.
ఓకే అన్న తర్వాత మీరు కూర్చోండి సార్ అన్న, మీరు ఇక్కడే ఉండండి సార్ అన్న, చేద్దాం సార్ అన్న, ప్రిపేర్ అయినారు అయిపోయింది సార్ అన్న. చేశాను. చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఓకే మీరు కూర్చోండి అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం చెప్పండి అన్నాడు. సార్ ఇది ఏమైనా ఏం కాకపోయినా ఒక్కసారి సార్ను చూస్తారు సార్ నేను. ఉమ్. లోపల నేనేం డిస్టర్బ్ చేయను సార్, ఒక్కసారి నమస్కారం చేసుకొని వస్తాను అంతే. ఉమ్. ఈ ఆడిషన్ ఏమైనా దీని రిజల్ట్ ఏమైనా కానివ్వండి, నేను సార్ని ఒక్కసారి తరుణ్ భాస్కర్ గారిని ఒకసారి చూడాలి. సార్ అన్న. అంటే చెప్తానండి అన్నాడు అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. తరుణ్ భాస్కర్ వచ్చాడు. ఈయన చెప్పినట్టున్నాడు అక్కడ, ఇట్లా అనుకుంటున్నాడని. ఎంత మంచి మనసు చూడండి, రండి అని చెప్పి పిలిపించలేదు ఆయన, అంతే. ఆయన వచ్చేసాడు సార్. ఆయన తలుచుకుంటే రమ్మను అని ఒక పిలుపు పంపించచ్చు. ఎట్లాగో ఆయన డిసైడెడ్. ఆయన ఎప్పుడు డిసైడెడ్ తెలుసా సార్, అంటే ఇది నా మనసులో మాట. ఆయన ఎప్పుడైతే నాకు కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రమ్మానండి అని చెప్పాడో, నా క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. ఆయన అప్పుడే డిసైడ్. నాకు అర్థమైంది, తర్వాత అర్థమైంది నాకు. ఈ ఆడిషన్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. ఇప్పుడు లేటెస్ట్గా ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అవును అనే దాని మీద. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒకసారి ఒక 2 నిమిషాల కోసం మిమ్మల్ని కలవాలనుకుంటూ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిండో, రమ్మను అని చెప్పకుండా ఆయన స్వయంగా వచ్చేసాడు సార్. నేను ఇంకా అతను వస్తాడేమో, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడేమో, రమ్మంటున్నాడేమో, ఇప్పుడు కుదరని అంటాడనో ఏదో అనుకుంటాను నేను అనుకుంటా. వచ్చేసారి నేను షాక్ అయిపోయాను సార్. లేచి నిలబడ్డా. మీరు కూర్చోండి సార్. కూర్చొని ఆయన నన్ను కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు సార్. కూర్చొని ఇది మనం చేద్దాం సార్, ఇది ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ అన్నారు. ఆ విధంగా క్యారెక్టర్ చేసాము. 2 days చేసినాము. అప్పుడే ఆయన భార్య లత గారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అదైన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ గారి మీద ఒక రకమైన అనుబంధం ఏర్పడ్డది నా మనసులో, నాకే ఖచ్చితంగా, నా తరఫున, ఖచ్చితంగా నా తరఫున ఇతను నేను మర్చిపోకూడదు అనుకున్నా. ఎక్స్ రామచంద్రకే, ఆ క్యారెక్టర్కే. ఎందుకంటే ఆయన ఇచ్చిన గౌరవం మర్యాద అటువంటి సార్, నిజంగానే మర్చిపోలేను. అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి నేను మళ్ళీ నా పనిలో నేను ఉన్నాను. ఆ తర్వాత ఒకసారి ఒక పేటీఎం యాడ్కి కూడా సార్ నన్నే పిలిచారు. పిలిచి ఆ రోజు ఫస్ట్ టైం ఎక్కడికో ఒక కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు. నేను స్కూటర్ వేసుకొని పోయినా, నాకు యాక్టివ్ అంటే ఇష్టం, దాని మీద పోయినా నేను. పోతే అక్కడ నాకు ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ గారిది అది అయిపోయింది. ఏది ఆ పిట్టకథలు ఎక్స్ రామచంద్ర క్యారెక్టర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకు వచ్చిన ఈ అవకాశం తరుణ్ భాస్కర్ గారితో, అది యాడ్ ఫిల్మ్, తట్టు పేటీఎం, ఒక కాలేజీ ఆవరణలో. నేను పోయి స్కూటర్ అక్కడ పెట్టేసిన. అప్పుడు మనం అంతే కదా, స్కూటర్ అక్కడ పెట్టేసిన తర్వాత మేనేజర్ వచ్చాడు. మేనేజర్ వచ్చేసి, సార్ రండి, మీరు మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత అక్కడ షూట్ జరుగుతుంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తారు సార్ అని మొట్టమొదటిసారి నన్ను కార్యాలయంలోకి తీసుకుపోయాడు. మీ లైఫ్లో ఫస్ట్ టైం కార్యాలయంలో తీసుకుపోయాడు. ఆ కార్యాలయంలో మీకు అదే అంతే అక్కడ జరిగింది. అయితే ఏమైంది సార్ అంటే, అంత కంఫర్టబుల్గా నన్ను చూశాడు ఆయన, తరుణ్ భాస్కర్ గారు. అవసరం లేదు నాకు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, నన్ను పీటీ అంటే చెప్తున్నా. ఆ తర్వాత ఏమైంది సార్, ఇది ఇలా ఉండగా ఈ డీజే టిల్లు ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళకి అన్ని క్యారెక్టర్లు ఫిక్స్ అయిపోయినాయి, అంతా రెడీ టు షూట్ కూడా ఉన్నారు వాళ్ళు. మీరు లేరు, వాళ్ళకు లేరు. నేను పేరెంట్స్ దొరకట్లేదు వాళ్ళకి, తల్లి తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హీరోకి తల్లి తండ్రి ఇద్దరు దొరకట్లేదు. తల్లి అంటే సరిపెట్టుకున్నారేమో కానీ తండ్రికి వాళ్ళు కొన్ని నామ్స్ పెట్టుకున్నారు. ఇతను పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడగలిగి ఉండాలి, ఆ హీరోకి తండ్రి లాగా కనపడుతూ ఉండాలి, మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. బాగా సర్చ్ చేస్తున్నారు వాళ్ళు, ఎంతోమందిని చూసుకున్నారు వాళ్ళు, ఎంతోమందిని చూసుకున్నారు. విధేయని పరిస్థితుల్లో ఒకరిద్దరిని ఆప్షన్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ టైంలో తరుణ్ భాస్కర్ గారు, ఇతను ఆ డిజిటల్ హీరో మంచులక్ష్మి గారు, ఈ ముగ్గురు ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్లో కూర్చొని ఉన్నారట. ఆ సందర్భంగా ఈ డిజిటల్ హీరో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు సిద్ధు గారు తరుణ్ భాస్కర్ గారితోనే. సార్ ఇట్లా మాకు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్, నాకు ఫాదర్ క్యారెక్టర్ కావాలి, ఆర్టిస్ట్ వెతుకుతున్నాము, దొరకట్లేదు, మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే, ఆయన ఏం మాట్లాడలేదు తరుణ్ భాస్కర్ గారు. పక్కన టీవీ ఉంటే టీవీ ఆన్ చేసేసి అది చూపించాడు. పిట్ట కథలు అంటే పేరు చెప్పడమే కాదు, ఆయన
నన్ను ఫిజికల్గా అవును చూపించాడు. చూపించారు. అది చూపించేసి అతను తీసుకున్నాడు. అప్పుడు నా నంబర్ తీపిచ్చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్లో చెప్తామన్నారు. మళ్ళీ ఒక 5 డేస్లో మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ అయింది. డైలాగ్ డెలివరీ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ ఈజ్ కానీ ఇవన్నీ వచ్చినట్టుగా ఇంకో అట్లా 2-3 సార్లు తీసుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఓకే చేశారు. ఆ విధంగా నాకు డీజే టిల్లులో క్యారెక్టర్ రావడానికి ప్రధాన కారణం తరుణ్ భాస్కర్ గారు. ఎంత పెద్ద జర్నీ సార్, లైఫ్ చేంజ్ అయిపోయింది. అదే సార్, అంటే కాలం అనేది కలిసి వస్తే ఇప్పుడు దేవుడు ఎక్కడో దేవుడు మనకు వరం ప్రత్యక్షమై ఇవ్వడు సార్. ఇగో ఇలాంటి వాళ్ళని పంపిస్తుంటాడు. ఆ క్షణానికి తరుణ్ భాస్కరే దేవుడు. అయితే ఆ క్యారెక్టర్ రావడమే కదా సార్, ఆ సినిమాలో హీరో హీరోయిన్ కంటే కూడా ఆ తండ్రి కొడుకు మధ్య కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది. అవును. ఆ అల్లరి కానీ, తిట్టుకోవడం కానీ, మళ్ళీ దాంట్లో ప్రేమ కానీ. సిద్ధుతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ విషయంలో ఈ సంగతి నాకు మేము ఎప్పుడైతే డిజిటల్ సినిమా షూటింగ్కి నన్ను ఫస్ట్ డే పిలిచారో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన హీరోనే నాతో ఆ మాట చెప్పారు. ఈ క్యారెక్టర్ రావడానికి మీకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు రావడానికి కారణం తరుణ్ భాస్కర్ గారు అని చెప్పారు. సార్ కానీ తరుణ్ భాస్కర్ గారు నాతో ఏనాడు చెప్పలేదు. బా ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత నేను 4-5 సార్లు 10 సార్లు కలుసుకున్నాము. నేను తరుణే అంటాను, నేను గారు అని కూడా అన్నాను. నేను ఆయన అంత ఓన్ చేసుకున్నాను. అసలు ఏ సందర్భంగా చెప్పినావు, నువ్వు ఎందుకు చెప్పినావు, నాకు గుర్తులేదు అంటాడు. నేను చెప్పిన మామూలుగా ఎవరైనా అయితే ఏం చేస్తారు, నేను నీ క్యారెక్టర్ ఇప్పించాను, ఆ రోజు నేనే చెప్పాను, ఇలాంటి ఒక డిస్కషన్ ఉంటుంది. నేను చెప్పినా ఎవరు చెప్పారు అంటాడు ఆయన. ఆ విధంగా నేను ఒకటి అనుకుంటున్నాను సార్ నా మనసులో. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుదామని కూడా నేను అనుకున్నాను ఈరోజు వచ్చినప్పుడు. సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు. బా ఇంత బలమైన మాట వాడారు. ఎస్ సార్. నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్దండి వేయం సార్. నన్ను పోషించింది అనిల్ రావుపూడి గారు. ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన ద్వారా నాకు విషయం వచ్చింది. ఇదే పిట్ట కథలు చూసి ఎల్దండి వేను బలగం సినిమా నేను ఎప్పటికైనా తీస్తే ఈ నారాయణ క్యారెక్టర్ను ఇతనికే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చిండు. దానికి కూడా తమ్ముడు కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఆ క్యారెక్టర్ నాకు ఒకానొక దశలో నన్ను తీసేశారు. అవునా? నా పేరు తీసేశారు. అంటే బిఫోర్ గోయింగ్ టు షూట్ తీసేస్తే తమ్ముడే లేదు సార్, నాకు ఆయన కావాలి, ఉండాలి, ఫైట్ చేశారు అని ఆ విధంగా నాకు వచ్చింది. సూపర్. ఇంకా తర్వాత మరి అనిల్ రావుపూడి గారికి ఏ దైవము ఏ సందేశం ఇచ్చిందో తెలియదు. ఆయన అసలు ఇంకా గ్రాఫ్ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఏమాత్రము అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్. అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలు ఇచ్చారు. అనిల్ రావుపూడి గారి గురించి కూడా మాట్లాడదాం సార్. దీనికంటే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఇది సినిమాతో పాటు సమాజానికి కూడా లింక్ అయిన క్వశ్చన్. మీరు ఓపెన్ అవ్వాలి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఈ రెండు కూడా మీకు అద్భుతమైన పేరు తీసుకొచ్చినాయి, స్టార్డమ్ తీసుకొచ్చినాయి. అండ్ సిద్ధు క్యారెక్టర్తో మంచి అనుబంధం కూడా ఉంది, సిద్ధు గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. కానీ మురళీధర్ గౌడ్కి రియల్ లైఫ్లో అలా ఉండే పిల్లలంటే, అంటే ఆ టిల్లు లాంటి పిల్లలంటే అస్సలు నచ్చరంట, చాలా కోపం అంట. అలా బిహేవ్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా గట్టిగా మాట్లాడంటే చిరాకంట. నేను అంటే సినిమా ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను, కానీ నన్ను సొసైటీ పరంగా చెప్పండి, బాగా ఇరిటేషన్ అంటే మీకు అలా బిహేవ్ చేస్తే, అంటే బాధ్యత లేకుండా అల్లర్చలరు ఎదురవుతుంటే. అంతేగా సార్, అది వాస్తవమే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక బాధ్యత అనేది ఉండాలి, క్రమశిక్షణ అనేది ఉండాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఉండాలి, పూజ్యభావం ఉండాలి, తన పట్ల తాను, తన జీవితం పట్ల తాను ఒక గమ్యము, ఒక లక్ష్యము అనేది పెట్టుకొని బ్రతకాలి కదా సార్. కదా, అల్లరి చిల్లరిగా బ్రతికితే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, సమాజంలో మన పిల్లల లోపల తమ మీద తామే జాగ్రత్తలు తీసుకోవట్లేదు, వారికి వారే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. చిన్న విషయానికి సూసైడ్, చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, చిన్న విషయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం,
ఇవి సరి అయినటువంటి అంటే ఇది చాలా పెద్ద సమస్య సార్ ఇది. ఇది ఒక వాక్యంతోనో, ఒక మాట కొన్ని మాటలతోనో దొరికే సమాధానం కాదిది. ఇలా ఇప్పుడు మీకు నాకు నిన్న అంటే ఎంతకు తెగిస్తున్నారు పిల్లలు అని చెప్పటానికి. చెప్పండి సార్. నిన్న నాకు వాట్సాప్‌లో ఒక వీడియో వచ్చింది. హ్మ్. ఆ పిల్లవాడి వయసు బిట్వీన్ 12-15 ఉంటది. 12, 15 సంవత్సరాల వయసు ఉంటుంది. రీల్ తీసుకోవడం కోసము హ్మ్. రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు పట్టాలు ఎట్లుంటాయి కదా! అడ్డంగా ఉంటాయి కదా! అవి వాటి మధ్యలో పడుకున్నాడు సార్. రీలు ఎంత? జీవితం ఎంత? పక్కన ఇంకో పిల్లవాడు వీడియో తీస్తున్నాడు. ట్రైన్ అక్కడి నుంచి వస్తున్నది. హ్మ్. ట్రైన్ హారన్ వినగా "రేయ్! ట్రైన్ వస్తున్నది" అని చెప్పేసాడు. పడుకున్నాడు. ట్రైన్ మీద నుంచి పోయింది. 30, 40 బోగీలు పోయినాయి. హ్మ్. లేచి వాడు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. అంటే అది సాహసం అందామా? మూర్ఖత్వం అందామా? అజ్ఞానం అందామా? పిల్లల లోపల ఎటువంటి ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడండి. వాళ్ళ మీద వాళ్ళకే నిర్లక్ష్యం ఉన్నది. ఒక జీవితం దాని విలువ అర్థం కావట్లేదు.